ప్రభువుని నేను అడగడం ఏమిటి? నేను పాండురాజసుతుడు భీమసేనుణ్ణి. ఒకళ్ళని అడిగి యాచించి తీసుకెళ్లడం క్షత్రియులకి మర్యాద కాదు. మీకు బలం ఉంటే నన్ను ఎదుర్కోండని ఆ 10,000 మందిని నిగ్రహించి పడగొట్టి హాయిగా వెళ్ళి సరోవరంలో యథేచ్ఛగా స్నానం చేసి కావలసినన్ని పువ్వులు మూట కట్టుకుని బయటికి వచ్చి తన గదాదండంతో ఎదిరించిన వీరులందరినీ కొట్టారు. కొంతమంది పరిగెత్తుకెళ్ళి కుబేరుడికి చెప్పారు, భీముట్ట వచ్చాడు, సరోవరంలో దిగాడు, సౌగంధికా పుష్పాలు కొన్ని కోసుకున్నాడు, మూట కట్టుకున్నాడు, స్నానం చేశాడు, నీళ్లు తాగాడు, సంతోషంగా వెళ్ళిపోతున్నాడని. కుబేరుడు నవ్వాడు, వాళ్ళు పాండవులు రా, ధర్మ సంస్థాపన కోసం వచ్చిన వాళ్ళు ఎదిరించలేం కానీ అన్నాడు. ఏమి వెళ్ళకండి, అడ్డుకోకండి అన్నాడు. ఈలోగా ధర్మరాజు గారు ఉన్న చోట అకస్మాత్తుగా పిడుగులు పడి ధూళి రేగింది. ఏమి దుశ్శకనం, భీముడేడి అని వెంటనే చూసుకున్నాడు. ధూర్తుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఎవరితో ఏ గొడవ పడుతున్నాడో, ద్రౌపది నీకు తెలుసా అన్నాడు. ఏమో అక్కడ ఇద్దరం కూర్చున్నాం, ఓ 1000 రేకుల పద్మం పడింది, ఇలాంటి పువ్వులు తెద్దురు అన్నాను.